మీ పేరు? నా పేరు భీమానాయక్. ఓకే, ఈసారి ఏ పార్టీ ఫామ్ అయింది అనుకుంటారు? ఈ పార్టీ టీఆర్ఎస్ ఫామ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకన్నా? మాకు ముసలిళ్ళకి పింఛన్లు, రైతు బంధు, రైతు ధీమా ఈ లేకపోతే అదే కాంగ్రెస్కి వెళ్తే మేము అటే వెళ్ళిపోతాం. ఇక ఇట్లా అది మా పరిస్థితి. ఓకే, మరి ఇంత కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? మాకు మంచిగా అనిపించింది. మీది ఏ నియోజకవర్గం అన్న? ఇల్లందు నియోజకవర్గం. ఇల్లందు నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేస్తారన్న? మేము హరిప్రియాకే వసూలిస్తామన్నా. మంచి చేసింది అన్న మీకు? మంచి చేసిందా మీకు? మంచిగా వేసింది, మంచిగా వేసింది. మంచి రోడ్లు గిడ్లు అన్ని ఓకే అయిపోయినాయి మాకు. మీ ఎక్స్పీరియన్స్ లో గతంలో ఇలాంటి సంక్షేమ పథకాలు రాలే. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఉన్నాం మేము, 81 ఉన్నాం, కానీ ఒక్క పథకం కూడా మా ఇంటికి రాలే. అన్ని ఖతమే అటే పోయినాయి. ఆ చేనుల పైసలు వస్తాయని తొక్కితో బతుకు బయట పడుతున్నాం మేము. రైతు బంధు వస్తాయి. కరెంట్ ఎలా ఉంది? కరెంట్ పర్వాలేదు, కరెంట్ పర్వాలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి, అన్ని వస్తూనే ఉన్నాయి మాకు. ఈసారి మీ నియోజకవర్గంలో నువ్వు ఎవరికి ఓటు? హరిప్రియాకే ఓటేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, బుచ్చయ్య గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? అది మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ వస్తారని ఉన్నది. ఎందుకు అట్లా? ఏం మరి మళ్ళీ వాళ్ళు అంటాను వింటాను, మళ్ళీ అయినా వస్తాడు అంటాను. మరి మీకు న్యాయం జరిగిందా? ఇంతకు ముందు కూడా కేసీఆర్ కదా పరిపాలన? ఇప్పటికే జరుగుతుంది మంచిగానే. ఏమేం పథకాలు వస్తున్నాయి మీకు? పింఛన్లు, రైతు బంధువులు వేస్తాడు, మంచిగానే మంచిగా చేస్తానా? మంచిగా వేస్తాను. మీరు గతంలో చాలా పార్టీలు చూసుంటారు కదా, ఏమన్నా మార్పు ఉందా కేసీఆర్ పాలన వచ్చాక? ఏం మార్పు లేదు. పట్టాలు ఒకటి కొంత పట్టాలు కొన్ని ఇవ్వలేదు, అది ఒకటి మార్పు. అంటే పట్టాలు కావాలంటారు మీరు? పట్టాలు కొన్న భూములు ఇస్తామన్నాడు, నరికిన భూములు వాటికి నరికి ఇచ్చాడు. ఈ కొన్నాటికి మళ్ళీ పట్టా అవి కొడతాను చెప్పి ఇవ్వాలి. ఓకే, మరి మీది ఏ నియోజకవర్గం? ఇల్లందా? మాదా బేతంపూడి. ఓకే, ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వస్తారు మరి? హరిప్రియ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా మళ్ళీ? హరిప్రియ గారు కూడా తిరుగుతున్నారా? మీరు నువ్వు ఎవరికైతే ఓటు? మాకు ఉన్నది కేసీఆర్ మీద ఉన్నది. కేసీఆర్ గారు నడుపుతాడు. కేసీఆర్ గెలవాలనుకుంటున్నావు? ఓకే బాబు, నమస్తే అన్న. చెప్పు. మీ పేరు? నా పేరు గోపా. ఓకే అన్న, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు? కాంగ్రెస్. ఎందుకని అట్లా? పథకాలు నిరోధుల కోసము, మంచి బస్సు ఫ్రీ, ఎకరానికి 15,000 కౌలు, రైతు బంధు బాగానే ఉంది. 6 పథకాలు బాగానే. పథకాలు నచ్చినాయి అన్న మీకు? నచ్చింది. ఓకే, గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందన్న? ఏస్ట్ 10. ఓకే, మీకేమేమి సంక్షేమ పథకాలు అందినాయండి? ఏం అందలే, ₹1 బిల్లు అందలే. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు వస్తారన్న? మా నియోజకవర్గంలో ఇక డిక్లేర్ కాలేదు. కాంగ్రెస్ ఎవరికి ఇస్తారో వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీకి కింద ఏ అభ్యర్థి వచ్చినా ఓటేస్తారు? బొమ్మకి వేసినా కాంగ్రెస్కి ఓటేస్తాం. అంటే ఇంతకు ముందు హరిప్రియ కాదు, రాములు నాయక్. మన హరిప్రియ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగలేదు. ఈసారి మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి. ఎవరు వస్తా వాళ్ళకంటే? అంతే, కాంగ్రెస్కి. ఓకే అన్న, ఫైనల్గా అంటే బీజేపీ పార్టీ ఏమైనా ఉందన్న మన కాడ? ఏం లేదు, బీజేపీ అయితే ఏం లేదు, జీరో. జనసేనతో పొత్తు వస్తుంది కానీ గెలిచే అవకాశాలు ఏం వచ్చినా జీరో. మీ ఫైనల్గా మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతారు సీఎం? రేవంత్ రెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? వెంకటేశ్వర్లు గోగల. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారా? బీఆర్ఎస్. ఎందుకన్నా అట్లా? పథకాలు బాగున్నాయి. ఏమేమి అందినాయన్నా మనం మీ ఊర్లో పథకాలు? కొత్తగూడు పట్టాలు, రైతు బంధు, రైతు బీమా. మరి కరెంటు మిషన్ భగీరథ వాటర్ ఎలా అనిపించింది? బాగుంది. ఓకే అన్న, కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? లేవు. కాంగ్రెస్. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ లేదు ఇక్కడ. బీజేపీ వాళ్ళు మీటర్ పెడుతున్నారు కరెంట్. అంటే పైన ఏమన్నా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట సీఎంగా బీజేపీ పార్టీ? పైన తర్వాత తెలంగాణ అయితే రాదు. తెలంగాణలో అయితే రాదంట. ఓకే అన్న, కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది? కేసీఆర్ బాగానే ఉంది. బాగుందా? ఓకే, మరి మీ నియోజకవర్గం ఏదన్నా? ఇల్లందు. మరి ఇల్లందులో ఎవరికి వేస్తారన్న మీరు ఓటు? ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నా? బీఆర్ఎస్ పక్కన. ఓకే అన్న, గతంలో కూడా హరిప్రియ గారి పాలన చూసారు కదా మీరు, ఎలా అనిపించింది అన్న? బాగుందా? ఏమేమి న్యాయం జరిగిందన్న మీకు? మాకు కొత్తగూడు పట్టా వచ్చింది, రైతు బంధు పడుతున్నాయి, మా అమ్మ వాళ్ళకి పింఛన్ వస్తున్నాయి.
ఓకే. మరి ఈసారి ఎవరికి వేస్తాం మరి మీరు ఒకటి బీఆర్ఎస్కే బీఆర్ఎస్ తోటి వస్తారా? మా దగ్గర వచ్చింది మా ఫాదర్కి 5 లక్షలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? బిక్కులాల్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్న? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకన్నా? అంతే అది అంటే రీజన్ రీజన్ అంటే చేసిన పనులు చేయట్లేదు, ఒప్పుకున్న వాగ్దాలు కానియట్లేదు. కేసీఆర్ చెప్పిన మాట ఒకటి లేవు, అన్ని వృధా మాట్లాడుతాడు. ఇంత ముందు మీకు ఏమైనా అందినాయి అన్న? ఏం అందలే, పథకాలు? అసలు అందలే. ఆహా. రైతు బంధు లేదు, మాఫీ చేస్తాను, మాఫీ కాలే. అది మరి కాంగ్రెస్ కోటేస్తే న్యాయం జరిగిద్ది. న్యాయం జరుగుతుంది. ఇంత ముందు న్యాయం చేసిన పార్టీ అది. ఇప్పుడు ఆయన నమ్మిన ఈసారి పక్కా గెలుస్తాడు. బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం లేదు లేదు, మా కాడ అసలు సున్నా. అది మా కాడ సున్నా. అంటే పైన ఏమైనా వచ్చే అవకాశం? ఏమి లేదు. జనసేనతో పొత్తు వస్తుంది అన్న. జనసేన పార్టీ ఏం జనసేన సరే, అయినా ఇక్కడ రానియం మేము, కాంగ్రెస్ పరిమితమే. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటన్నా? పరిస్థితి అంతే ఇక. అంతేగా చెప్పొద్దు ఇక. అంతే అంటారా? మరి మీ నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి వేస్తారన్న? కాంగ్రెసే. కాంగ్రెస్ హరిప్రియ గారి పాలన ఎలా అనిపించింది? మా కాడ లేదు. ఓన్లీ కేసీఆర్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.